లెట్స్ మేక్ ధాబా స్టైల్ పాలక్ పన్నీర్ ఎట్ హోమ్. ముందుగా కొంచెం కరివేపాకు మరియు పాలకూరని వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి. నేనైతే 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. బాయిల్ అయిన తర్వాత దాన్ని కోల్డ్ వాటర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే పాలక్ అండ్ కర్రీ లీవ్స్ ఒక గ్రీన్ కలర్ అస్సలు పోకుండా ఉంటది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్‌లో టమాటా, చిల్లీస్ అండ్ సోక్డ్ క్యాష్యూ అండ్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న స్పినాచ్ అండ్ కర్రీ లీవ్స్‌ని మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసుకొని దానిలో కొంచెం జీరా, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు కడాయిలో మనం ముందుగా చేసుకున్న పేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కర్రీ మొత్తం కొంచెం కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. మన కర్రీ కొంచెం కుక్ అవ్వగానే కావాల్సినంత సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్ అండ్ దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవాలి. ఇఫ్ కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ నేను వేసిన చిల్లీస్ చాలా స్పైసీగా ఉన్నాయి కాబట్టి ఐయామ్ స్కిప్పింగ్ ఇట్. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం కర్రీని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత పన్నీర్ ఏసుకోవచ్చు. నేనైతే 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ ఏసుకున్నా ఫర్ 4 పీపుల్. అంతే అండి ఇంకా. మంచిగా మిక్స్ చేసేసుకొని, పైన కొరియాండర్‌తో గార్నిష్ చేసుకొని, ఆ పైన ఫ్రెష్ క్రీమ్ అది నేనైతే పాల మీద మీగడ తీసుకొని చక్కగా వేసుకున్నాను. అంతే. మన టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ.